హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అయితే మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇదైతే నా శ్రావణ శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజది ఫుల్ వీడియో అనమాట. ఏంటి ఇంత లేట్గా పెడుతున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు, సో అందుకే ఈరోజు పెడుతున్నాను అనమాట. నేనైతే 3వ శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను. నాకు ఆ శుక్రవారమే వీలు కుదిరింది. సో మార్నింగే లేచి ఇల్లు మొత్తం ఊడ్చుకొని ఒత్తేసాను అనమాట. ఇల్లు మొత్తాన్ని ముందు రోజు నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను కాబట్టి ఒత్తడమే పని ఉండేది. తర్వాత అయితే ముగ్గు వేసుకున్నాను. మా ఇంటి ముందు స్పేస్ చాలా చిన్నదనమాట. రెంటెడ్ హౌస్ అంటే అంతే కదా, అందులోనూ మా ఇల్లు అంటే మరీ స్టెప్స్ పక్కన ఉంటుంది. సో నాకు తెలిసినలాగా ఏదో చిన్న ముగ్గు పెట్టేసుకొని స్నానం చేసి వచ్చి ఇక్కడైతే నార్మల్గా ఇంట్లో ముందు పూజ పెట్టేస్తున్నాను. ముందు ఈ నార్మల్ పూజ కంప్లీట్ అయిపోతే తర్వాత ప్రసాదాలు చేసుకొని ఆరాంగా కింద దేవుణ్ణి దింపి అక్కడ పూజ చేద్దాం అనుకున్నాను. ఇక్కడే చిన్న టిప్ చెప్పుతున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇదే యూజ్ చేస్తానమాట. ఇలా ఫ్లవర్స్కి వెనక్కి కాడ ఉండదు అనుకోండి, ఫొటోస్ పెట్టడానికి అవ్వకపోతే మీ దగ్గర మంచి టూత్ పిక్ కానీ మ్యాచ్ బాక్స్ స్టిక్ కానీ ఉంటే ఇలా పెట్టేయండి, ఈజీగా ఉండిపోతాయి అనమాట. సో ఇదొక చిన్న యూజ్ఫుల్ టిప్ అనమాట. తర్వాత అయితే మంచిగా పూజ చేసేసుకున్నాను. ఇప్పుడే పూజ కంప్లీట్ అయిందనమాట. సో యా, నెక్స్ట్ వచ్చి ప్రసాదాలు చేసి అమ్మవారికి కింద కూర్చుని పెట్టి పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసేసుకుంటాను. సో ఇంట్లో ఎవరు లేదు, అత్తమ్మ లేరు, మా హస్బెండ్ లేరు, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. బట్ స్టిల్ పూజ చేయకపోతే ఎందుకో మనసు అదోలా ఉంటుందని చెప్పి చెయ్యాలి. ఐ మీన్ మనసు కుదురుగా లేకపోయినా మంచిగా పూజ చేసుకుంటే శాంతిగా ఉంటుందేమో అని చెప్పి పూజ స్టార్ట్ చేశాను అనమాట. ప్రసాదంలోకి అయితే సింపుల్గా పులిహోర, పాయసం అండ్ నల్ల శనగలు ఉంటాయి కదా, సో దాంతో అమ్మవారికి భోగం పెడతారు. సో అది ప్రసాదం పెట్టేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నాకు అసలు చెప్తున్నాను కదా, ఎవరు లేరు. మా హస్బెండ్ అయితే ఆఫీషియల్ వర్క్ మీద బయటికి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సో అతనైతే ఈరోజు ఉండరు అనమాట. ఏం చేస్తాం చెప్పండి, కొన్ని మరి డిఫెన్స్లో ఉంటే ఇవన్నీ తప్పదు. ఇవన్నీ మనం ఇగ్నోర్ చేస్తూ నడుస్తూ ఉండాలన్నమాట. లైఫ్లో మూవ్ అవుతూ ఉండాలి. అందుకే ఈరోజు అయితే సింపుల్గా పూజ చేసేస్తున్నాను. బట్ శారీ కట్టుకుందాం అనుకున్నాను. శారీలోకి అయితే నేను శారీస్ కొత్త తెచ్చుకున్నాను కానీ పెటికోస్ ఏం తెచ్చుకోలేదన్నమాట. అన్నీ ఇంట్లో వదిలేసి వచ్చేసాను, నేను చూసుకోలేదు. సో నైట్ తీసి చూసేసరికి ఏం లేవన్నమాట, శారీసే ఉన్నాయి. మరి ఎలా కట్టుకుంటాను చెప్పండి. సరేలే, ఎవరు లేరు కదా, నెక్స్ట్ ఫెస్టివల్స్ చూసుకుందాం, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి డ్రెస్సే వేసుకున్నాను అనమాట ఈరోజు. సింపుల్గా ఇది కూడా ఉగాదికి తీసుకుని డ్రెస్ ఉంటే సరే ఫెస్టివల్కే వేస్తాను కదా అనుకున్నా, ఇది వేసేసాను అనమాట. యా, నా రోజైతే ఇలా గడుస్తుంది. వీడియో ముందుకు నడుస్తుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి, చివరి వరకు చెక్అవుట్ చేయండి. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో. ప్రసాదాల్లోకి అయితే ముందుగా శనగలుగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇది నైట్ ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేద్దామని అదొక సైడ్ పెట్టాను. అండ్ ఇంకో సైడ్ వచ్చి పులిహోరకి రైస్ పెట్టాను, అది కూడా అయిపోయింది. ఇది అయిపోయి వచ్చేసరికి గ్యాస్ కూడా అయిపోయింది అనమాట. అంతే, మరి బ్యాడ్ లక్ అనాలో ఏమనాలో అర్థం కాదు. నాది ఎప్పుడు ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే అయిపోతుంది. ఎప్పుడు ఎవరు వస్తారు, ఇంటికి వస్తారన్నా, పూజలు చేయాలన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎప్పుడూ అయిపోతుంది. బట్ సేఫ్టీకి ఏంటంటే ఇండక్షన్ ఉండే నా దగ్గర. సో ఆ రోజు దాని మీద ప్రసాదాలను చేస్తాను అనమాట. గ్యాస్ వాడికి కాల్ చేశాను, ఇంకో 2 hours పడుతుంది అన్నాడు. సో మరి 2 hours టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అన్ని ఇండక్షన్ మీదే చేసేసాను. సో ముందుగా అయితే పాయసం, ఇది రుచి బియ్యం పాయసం చేశాను అనమాట. బియ్యం పాయసం అంటే అమ్మవారికి ఇష్టం కదా, సో అలాగని రుచి బియ్యం ఉంటే దాంతో పాయసం చేశాను. అండ్ బ్లాక్ చనాతో ఇలాగా ప్రసాదం చేశాను. అండ్ పులిహోర సింపుల్గా ఇదే చేశాను. ఎవరు లేరు కదా, మరి ఎక్కువ చేసి ఏం చేస్తాను చెప్పండి. సో ప్రసాదాలు చేశాక అయితే అమ్మవారిని కింద పెట్టేసి ఇలా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను. నేను కలశం కానీ ఏమి కానీ పెట్టలేదు. ఇక్కడ క్వార్టర్లో నేను కలశం తేవాలంటే ఎక్కడ వెళ్ళి తెస్తాను చెప్పండి. నాకు ముందు నుంచి కొంచెం ఐడియా కూడా లేదు, ఇంటి నుంచి తెచ్చుకుందామని చెప్పిన. సో లేకపోయేసరికి ఇలా సింపుల్గా నాకు తోచినంతలో ఎంత వీలుంటే అంత వీల్లో నా పూజ అయితే ఇలా ప్రశాంతంగా కానించేసాను అనమాట. ఇంతకీ మీ శ్రావణ శుక్రవారం ఎలా జరిగిందో చెప్పండి. నాదైతే సింపుల్గా జరిగిన చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏ సౌండ్స్ లేకుండా, ఎవ్వరు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అంతా బాగా కుదిరాయి అనమాట. నేను పూజ చేసి కోరుకుందంతా ఒకటే, మనందరికీ మంచి హెల్త్ ఉండాలని, అలాగే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలని, సో ఏ కష్టాలు రాకుండా ఉండాలని కోరుకున్నాను. ఈ కష్టాలు వచ్చినా ముందుకి దాటేలా అంత శక్తిని ఇవ్వమని కోరుకున్నాను. దానికి మించి మనం ఏం కోరుకోగలం చెప్పండి. ఎలాగో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. సో యా, అదన్నీ మనసులో మంచి పాజిటివ్ వైబ్స్ పెట్టుకొని, సో నా కోరికల లిస్ట్ మొత్తం దేవుడి దగ్గర పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే నా పూజని ఇలా ఫినిష్ చేసేసుకున్నాను. ఐ హోప్ మీకు కూడా ఇయర్ చాలా బాగుండాలని, మీరు అనుకున్నంత జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, నా ఫెస్టివల్ అయితే నా పూజ అయితే ఇలా జరిగింది. చూడండి, చాలా సింపుల్గా ఉంది, ఏ హడావిడి లేదు, బట్ స్టిల్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో పూజ అయ్యాక అయితే మా పక్కింటి వాళ్ళకి ప్రసాదాలు ఇద్దామని చెప్పి
నేను ముందుగా ప్రిపేర్ చేశాను కదా ఏవే ప్రసాదాలు ఉన్నాయో అవి 2 ప్లేట్లో వేసుకొని ఇచ్చేసాను. ఎందుకంటే 2 ఇల్లులు ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇచ్చొచ్చేసి అయితే నేను ప్రసాదాలు తింటున్నాను. ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరాయి. దేవుడి ప్రసాదాలంటే అంతే అనమాట. నేను టేస్ట్ కూడా చేయలేదు ముందుగా. బట్ అన్నీ సరిపోయాయి. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇదండి నా వ్లాగ్. ఐ హోప్ నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.